హాయ్ అండి, అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి. వీడియో కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. పొద్దునుంచి కొంచెం బిజీగా ఉన్నాను. అందుకనేసి ఒకసారి అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు చెప్తున్నానండి. ఇప్పుడైతే గారెలు వేస్తున్నానండి. ఇదిగో గారెలకి పప్పు రుబ్బాను, పచ్చిమిరపకాయ, అల్లం, జీలకర్ర, ఉప్పు కలిపేసి గారెలు వేస్తాను. మార్నింగ్ చికెన్ చేశానండి, పారన్ కూడా అంటారు కదా, అది చికెన్ చేశాను. కొంచెం రైసు, చారు కూడా పెట్టాను. మార్నింగ్ అంటే ఇది కూడా మధ్యాహ్నం వేస్తున్నాను, 12-1 గంట అవుతుంది. అది కొంచెం తొందరగా చేసేసాను. పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు సన్నగా తరుక్కొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, దాంతోపాటు కొంచెం జీలకర్ర పిండిలో మిక్స్ చేసేసి కలిపేసానండి. పిండి గట్టిగా కంటా కూడా మనం బాగా మెత్తగా రుబ్బుకుంటే గారెలు చాలా అంటే చాలా స్మూత్గా వస్తాయండి. నేను అలాగే వేసాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయండి గారెలు అయితే. నేను వేస్తూ ఉంటే ఒక పక్క నుంచి మా పిల్ల, మా బాబు, మా వారు తింటానే ఉన్నారు, ఒక్కొక్కటి తీసుకొని. చాలా అంటే చాలా బాగా వచ్చాయి గారెలు. చికెన్ కూడా నైట్ మ్యాగ్నేట్ చేసి పెట్టేశాను. మార్నింగ్ చికెన్ కూర వండాను, అది కుక్కర్లో వేయకుండా నార్మల్గా వండాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇగోండి గారెలు కూడా సూపర్ అంటే సూపర్గా వచ్చాయి, మంచి కలర్ఫుల్గానే. ఈ విజయదశమికి మేము ఇలా ఈ స్పెషల్ వండుకున్నాము. మీరేం వండుకున్నారో మాకు కామెంట్ చేయండి. మా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అబ్బా, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా బుట్ట బొమ్మ ఎలా ఉందో కూడా కామెంట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మా పాప నిద్రపోయి లేచింది, అందుకే అలా డల్గా ఉంది. లేదంటే మంచి యాక్టివ్గా ఉంటుందండి మా పాప. కాబట్టి మా వీడియో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.